ఈరోజు హైదరాబాద్ టీఎన్జిఓస్ అసోసియేషన్ అభినందన సభ జరిగింది. మరి ఇలా మమ్మల్ని పిలిచి ఇలా సన్మానించిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముజీబ్ గారు మొట్టమొదటిగా ప్రధాన కార్యదర్శి అయిన సందర్భంలో అభినందన సభ జరిగిన సందర్భం. మరి ఎన్ని అభినందన సభలైనా ఉద్యోగుల మనసులో చాలా సమస్యలు ఇలా పరిష్కార మార్గంగా ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో చేసిన సమస్యలు అయితే ఇది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సమస్యల సాధనలో మన టీఎన్జిఓ సంఘం ముందుంటుంది. మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రోజు మేనిఫెస్టో పెట్టే రూపంగా మనం వచ్చిన తర్వాతనే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డిఏలను ఈఆర్సీని ఇస్తాన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేస్తూ మరి ఉద్యోగులు అంటే ఇలా మీకు కుడిభుజంగా ఎడభుజంగా పనిచేసే ఉద్యోగులు మీరు చేసే కార్యక్రమంలో పాలుపంచుకొని అన్ని పథకాలను ముందు తీసుకుపోయే ఉద్యోగులు. మరి ఉద్యోగులను మీరు అందరూ కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని పైన ఉన్నది. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా కష్టపడి పనిచేస్తాం. ఆ పనిచేసే సందర్భంలో మా హక్కులను సాధించుకోవడంలో మీరు కూడా మాకు ముందుండి మా హక్కులను ఇచ్చే సందర్భంగా మీ అందరినీ మా ఉద్యోగ సంఘాలుగా ఏకం చేస్తున్నాం సార్. మరి ఏదైనా మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాకు కూడా ఒక నమ్మకం ఏర్పడ్డది. అన్ని సమస్యల పరిష్కార మార్గం అయితే తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. ఎన్జిఓస్ హైదరాబాద్ జిల్లా పక్షాన ఈరోజు నూతనంగా ఎన్నికైన మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు జగదీశ్వర గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ జిల్లా ఇంతకుముందు అధ్యక్షుడిగా వివరించిన నేను ప్రధాన కార్యదర్శిగా మరి అన్నగారు ఆశీస్సులతో అయినందుకు ఈరోజు మా జిల్లా విక్రమ్ గారు వారి కార్యవర్గం మా జిల్లా ఉద్యోగులందరూ కలిసి సన్మాన సభ పెట్టడం జరిగింది. ఈ సభకు పెద్దలు గౌరవనీయులు కోదండరామ్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు, మిగతా మిత్రులంతా కూడా రావడం జరిగింది. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలపైన మరి నిరంతరంగా సమావేశాలు జరుపుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కావచ్చు, మాకు రావాల్సిన డిఏ కావచ్చు, ఈఆర్సీ కావచ్చు, అన్ని విషయాలకు మాటించారు. దయచేసి మా ఆర్థిక పరిస్థితులను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మేము చాలా సమన్వయం పాటిస్తూ ఉన్నాం. కానీ మా సమన్వయం కూడా మా సహనం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు మొన్న కూడా కోరడం జరిగింది. మరి మీరు ఒకసారి కోదండరామ్ గారి, షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు గెలిపించి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా మీ అడుగులు ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జవాబారీ వ్యవస్థలో ఉన్న ప్రజలు కడుతున్న పన్నుతో జీతభత్యాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా పైన బాధ్యత ఉంటుంది. సంక్షేమ పథకాలు మోసే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలు సక్రమంగా వహిస్తాం. 317 జీవోలో ఉన్న సమస్యలు కావచ్చు, బదిలీలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా మరి బిల్లు పాస్ కావచ్చు, మెడికల్ హెల్త్ కార్డు కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షుని మరి జేఏసీ చైర్మన్ జగదీశ్వర గారిని పిలిపించుకొని, ఏలూరు శ్రీనివాస్ గారిని పిలిపించుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటూ, లేని పక్షంలో మరి రాష్ట్ర అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటే మొత్తం 33 జిల్లాలు రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం కోసం మేము సిద్ధంగా ఉన్నామని గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ఓకేనా? चार्जर लग रहा है चार्जर अना यादलाल अना नारेशना నెక్స్ట్ అన్నా హైదరాబాద్ జిల్లా ఒక్క నిమిషం భాయ్ ఇక్కడ
ఇక్కడ मुझे भाई 1 मिनट కార్యవర్గ సభ్యులు మాత్రమే స్టేజ్ మీద ఉండాలి. రైట్ ఇక్కడ ఇక్కడ లేడు రాజుభాయ్ ఇక్కడ సైడ్ ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోవద్దు. జిల్లా కార్యవర్గం అక్కడ చూడనా జై తెలంగాణ జై తెలంగాణ టీఎన్యూ యూనియన్ జిందాబాద్ జగదీశ్వర గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఉజ్వల గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆవాజో అంటే అప్పటి నుంచి చెడ్డ చేస్తున్నా రైట్